హాయ్ గాయ్స్, ఈ వీడియోలో శారీని హాఫ్ శారీలా ఎలా కన్వర్ట్ చేశాను, కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో మొత్తం చూపించబోతున్నాను. వీడియో లెంత్ ఎక్కువైతుందని 2 పార్ట్స్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి శారీలోని బ్లౌజ్, దీన్ని కట్ చేసి సపరేట్ చేస్తున్నాను. ఈ శారీలో వెళ్ళిన బ్లౌజ్ హాఫ్ శారీ పై బ్లౌజ్ లా స్టిచ్ చేద్దాము. బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది ఇలా స్టిచ్ చేస్తే. కట్ చేసిన బ్లౌజ్ పీస్ ని పక్కకు పెడదాము. శారీ స్టార్టింగ్ లో కొంచెం ప్లెయిన్ వచ్చింది, డిజైన్ ఏం రాకుండా, అది కూడా కట్ చేసేద్దాము. ముందైతే బార్డర్ ని సపరేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ బార్డర్ మళ్ళీ దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు ప్లేన్ ఉన్న పార్ట్ మొత్తం కట్ చేసి సపరేట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసి సపరేట్ చేస్తున్నా. మిగిలిపోయిన మిడిల్ పార్ట్ మొత్తాన్ని ఇప్పుడు మనం లహంగా లాగా స్టిచ్ చేసాము. మిగిలిపోయిన మిడిల్ పార్ట్ అంతా ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్నాను. 4 మడతలు వేసుకున్నాను. లహంగా లెంత్ పొడవు వచ్చేసి నేను 40 ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను. లైన్ స్ట్రైట్ గా రావడం కోసం నేను క్లాత్ ఎంత ఉందో అక్కడి వరకు మార్క్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేస్తే ఏంటి అంటే స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. మనం అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటున్నాం కదా, ఆ డాట్స్ పైన స్కేల్ ఉంటే ఆ స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. స్కేల్ తో స్ట్రైట్ గా మార్క్ చేసి కట్ చేస్తే లహంగా ఎక్కువ తక్కువ కాకుండా స్ట్రైట్ గా ఉంటుంది. ఈ శారీ పళ్ళు బ్లౌజ్ కట్ చేశాక ఇంకా 4 మీటర్స్ మిగిలింది. ఆ 4 మీటర్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కట్ చేస్తున్నాను. లహంగాకి 4 to 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటే సరిపోతుంది. పెద్ద గేరా వచ్చి చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇప్పుడు స్ట్రైట్ గా మార్క్ చేసి పెట్టిన దాన్ని కట్ చేసుకోవాలి. లహంగా కట్ చేయడం చాలా సింపుల్, స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ ఉంటుంది, ఈజీ అయిపోతుంది. 2 అవర్స్ లో మనం ఈజీగా హాఫ్ శారీని స్టిచ్ చేసుకోవచ్చు ఇంట్లో. బిగినర్స్ కి అయితే ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్స్పర్ట్స్ ఎవరైనా టైలరింగ్ లో ఉంటే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ అలానే మన ఫాలోవర్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఎప్పటి నుంచో, అందుకే వాళ్ళ కోసమే పెడుతున్నా స్పెషల్ గా. ఇది నా ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియో. దీనికి ముందు చూపించింది అది లహంగాకి లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్న కాటన్. అదేం కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడమే. లహంగా కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్లౌజ్ కట్ చేద్దాము. ఇది వచ్చేసి లైనింగ్ కాటన్ ది 1 మీటర్ తీసుకున్నాను. బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకుందాము టేప్ తో. నా మెజర్మెంట్స్ ఎలాగో నాకు తెలుసు, కానీ మీకు చూపించడం కోసం నా బ్లౌజ్ సైజ్ పెట్టి చూపిస్తున్నాను. బ్లౌజ్ లెంత్ వెడ్త్ చూసుకోవాలి ముందు. నా లెంత్ వచ్చేసి 14 పెట్టుకుంటున్నాను. ఇది మీడియం సైజ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ బ్లౌజ్ కరెక్ట్ సెట్ అవుతుంది. వెడ్త్ వచ్చేసి బ్లౌజ్ మొత్తం మెజర్ చేయాలి. 28 ఇంచెస్ వచ్చింది, దాన్ని 4 భాగాలు చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేస్తుంది బోట్ నెక్ బ్లౌజ్, ప్రిల్స్ కట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. అంటే బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. వెడ్త్ నేను 8.5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. 2 ఇంచెస్ కావాలంటే ఎక్కువ ఖర్చు కోసం పెట్టుకోవచ్చు. బోట్ నెక్ అనుకున్నాం కదా, పొడవు 3 ఇంచెస్, వెడల్పు 3.5 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ లా మార్క్ చేస్తున్నాను. మరీ లోతుగా తీయకుండా కొంచెం పైనుండే తీయాలి రౌండ్ షేప్ అనేది. షోల్డర్స్ కూడా 3 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నా. అది స్టిచ్ చేసిన తర్వాత 2.5 అవుతుంది. ఇప్పుడు ఆర్మ్స్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నా. పొడవు వచ్చేసి 6.5 పెట్టుకుంటున్నా. వెడల్పు వచ్చేసి మనం ఇందాక 8.5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా, దాంట్లో కలిపేసేయాలి. స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నా స్కేల్ తో. ఇప్పుడు ఆర్మ్స్ లోతు తీసుకోవాలి కదా, 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నా. ఫ్రంట్ పార్ట్ కదా మనం ఇప్పుడు కట్ చేసేది, కొంచెం లోతుగానే కట్ చేసుకోవాలి. బ్యాక్ దానికి అయితే 1 ఇంచ్ పెట్టుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ 2 పార్ట్స్ ఉంటుంది కదా, ఇప్పుడు కింద మార్క్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు 2 పార్ట్స్ గా డివైడ్ చేయాలి కదా, సో 1.5 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నా. వెడల్పు ఇప్పుడు మనం మార్క్ చేసుకుంది. ఇప్పుడు పొడవు వచ్చేసి 4 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకొని ఆర్మ్స్ కి కలిపేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఎలా మార్క్ చేసుకున్నానో అలా చేసుకోండి. వెడల్పు వచ్చేసి 8.5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నా కదా, 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కింది నుంచి ఆర్మ్స్ కి కలిపేసుకున్న దాన్ని కొంచెం లోతుగా గీసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ముందు కుచ్చులా రాకుండా మంచి స్ట్రైట్ గా షేప్ లో వస్తుంది అనమాట. ఇది నేను ముందే కట్ చేసి పెట్టుకున్న పేపర్ పైన. బిగినర్స్ ఎవరైనా ఉంటే, స్టిచ్చింగ్ అస్సలు చేయరాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకుంటే మీకు చాలా సార్లు యూజ్ అవుతుంది. బ్లౌజ్ కట్ చేయాలన్నా అలా పేపర్ వేసుకొని కట్ చేస్తే చాలా ఈజీ అవుతుంది, తొందరగా అవుతుంది. షోల్డర్స్ దగ్గర కొంచెం క్రాస్ గా కట్ చేసుకోవాలి. కింద కూడా నేను మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి షేప్ లో. ఇప్పుడు నేను కట్ చేసినది ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసి కిందికి ఒక 1 ఇంచ్ మార్క్ చేసి కట్ చేసుకోవాలి. అలా అయితేనే ముందుకి మంచి ప్రిన్సెస్ కట్ షేప్ వస్తుంది. చూడండి చాలా మంది అలా పెట్టరు. బుటిక్ స్టైల్లో అయితే సేమ్ ఇప్పుడు నేను కట్ చేసిన విధంగానే కట్ చేస్తారు వాళ్ళు కూడా. నార్మల్ టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా వరకు ఇలా కట్ చేయరు, స్ట్రైట్ గా కట్ చేసేస్తారు. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని కట్ చేద్దాము. బ్యాక్ పార్ట్ ఇప్పుడు నేను సైడ్ కి రిఫరల్ పిక్ పెడుతున్నా చూడండి, సేమ్ అలా కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ లాగానే లెంత్ వెడ్త్ సేమ్ సైజ్ తీసుకోవాలి.
లెంత్ 14, విడ్త్ 8.5కి మార్క్ చేసుకున్నాను. నెక్ కూడా వెడల్పు సేమ్ తీసుకోవాలి 3.5. షోల్డర్స్ కూడా సేమ్ 3కి మార్క్ చేసుకున్నాను. ఆర్మ్స్ కూడా సేమ్ మెజర్మెంట్స్ 6.5కి మార్క్ చేసుకున్నాను. దీనికి కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసి విడ్త్ వచ్చేసి 8.5కి మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ ఆడి వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్స్ లోత్ ఏమో దీనికి 1 ఇంచ్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి ఏమో 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, దీనికి 1 తీసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచ్ కి కూడా మార్క్ చేసుకోవాలి. విడ్త్ 8.5 పెట్టుకున్నా కదా, ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్కువ మార్క్ చేసుకుంటున్నాను. సైడ్ కి చూపించిన పిక్ లాగా బ్లౌజ్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, దానికోసమే కింద వి షేప్ లా కట్ చేస్తున్నాను స్కేల్ తో మార్క్ చేసి. ఆ పిక్ లో ఉన్నంత డీప్ గా కాకుండా కొంచెం పెద్దగానే పెడదాం అనుకుంటున్నాను. కటింగ్ చేయడమే కొంచెం టాస్క్ లా అనిపిస్తుంది కానీ స్టిచ్చింగ్ చేయడం మాత్రం ఈజీయే. కొంచెం టైం పడుతుంది కానీ స్టిచ్చింగ్ ఇంత చేసామా అని టైమే తెలియదు అసలు మనకి. నెక్ లెంత్ వచ్చేసి నేను 9 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నా కింది వరకు. అండ్ వెడల్పు 3 ఇంచెస్ అని చెప్పాను కదా, ఇప్పుడు రౌండ్ షేప్ లో డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. మిగిలిన లైనింగ్ క్లాత్ ని ఇలా ఎడ్జ్కి వచ్చేలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. 4 మడతలు వేసుకున్నాను. ఇప్పుడు మన బ్లౌజ్ హ్యాండ్స్ పొడవు చూసుకుంటున్నాను. నా హ్యాండ్స్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. నేను ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసి పెట్టుకున్న దాన్ని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి స్కేల్ తో. క్లాత్ అంతా ఈక్వల్ గా లేదు కాబట్టి నేను ఉన్నంత వరకు స్ట్రైట్ గా లైన్ డ్రా చేసి పెట్టుకున్నాను. మన బ్లౌజ్ వెడల్పు 8.5 ఉంది కదా, హ్యాండ్స్ కూడా 8.5 వచ్చేలా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు 10.5 ఇంచ్ కి మార్క్ చేసుకున్నా కదా, మార్క్ చేసుకున్న కాడ నుండి 1.5 ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ నుంచి కొంచెం డౌన్ తీస్తాం కాబట్టి అక్కడ వరకే మార్క్ చేసి పెట్టుకోవాలి 1.5 ఇంచ్ కి. ఆ డౌన్ ఎక్కడి వరకు తీయాలంటే మనం 8.5 ఇంచ్ వెడల్పు పెట్టుకున్నాం కదా, ఆ పై నుంచి 3 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసి పెట్టుకున్న దాన్ని ఆ డౌన్ నుంచి దానికి కలిపేసేయాలి. వీడియోలో చూపిస్తున్నా కదా, చూపిస్తున్న విధంగా డౌన్ మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ కూడా వెడల్పు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, దీనికి క్రాస్ పట్టీలు అలా ఏమీ ఉండవు. ఎమ్మింగ్ పట్టీ ఒకటి కట్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఎమ్మింగ్ పట్టీ వేయాలి, దానికోసం కట్ చేసాను. అలానే ఉక్స్ పట్టీ కాజా పట్టీ కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ ని ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా దాని పైన వేసి అలానే కట్ చేసుకోవాలి. దానికి మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ వీడియో చూపించలేదు. ఇది అది రెండు సేమ్. కమెంట్ లో కూడా నన్ను అడిగారు, రెండు సేమ్ కట్ చేయాలాక లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు క్లియర్ గా చెప్పండి అని చెప్పేసి అడిగారు. అవును, ఇప్పుడు చూపించిన విధంగానే రెండు సేమ్ కట్ చేసుకోవాలి. ముందు లైనింగ్ కట్ చేసుకుని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి కట్ చేసుకోవాలి. కటింగ్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాము. ముందు అయితే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ కి 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ రెండింటిని జాయింట్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ కి నేను లైనింగ్ సపరేట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే దీనికి బ్లౌజ్ ప్యాడ్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లౌజ్ ప్యాడ్స్ యూజ్ చేసే రెండు సపరేట్ గానే స్టిచ్ చేసి లేదా జాయింట్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. దానికి మళ్ళీ సపరేట్ ఇంకొక లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ ప్యాడ్స్ యూజ్ చేసే ఏంటి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పల్చగా ఉంది అనుకో, దానికి 2 లైనింగ్స్ వేయాలి. మనం స్టిచ్ చేసే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చాలా థిక్ గానే ఉంది కాబట్టి ప్యాడ్స్ పెడితే ఏం కనిపించదు. సో నేను ఒకటే యూజ్ చేస్తున్నా లైనింగ్ ని. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటికి ప్యాడ్స్ ని జాయింట్ చేయాలి. దానికోసం నేను మార్క్ చేసుకుంటున్నా ఒక 4 ఇంచెస్ పైకి. మార్క్ చేసుకోకుండా కూడా డైరెక్ట్ స్టిచ్ చేయొచ్చు ఈ మిడిల్ పార్ట్ కి. మీకు అర్థం అవడం కోసం నేను టేప్ తో మార్క్ చేసి చూపిస్తున్నా చూడండి. ఈ కప్స్ అనేది లైనింగ్ పార్ట్ కి జాయింట్ చేయాలి. అలానే ఈ కప్స్ కి కూడా నేను మిడిల్ లో మార్క్ చేసి పెట్టుకుంటున్నా చూడండి, ఫోల్డ్ చేసి. ఇప్పుడు వీటిని స్టిచ్ చేసుకుందాం. ఈ కప్స్ అనేది లోపల పార్ట్ కి రావాలి, అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కి మిడిల్ లో వచ్చేలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి లోపల సైడ్ స్టిచ్ చేశాను, నీట్ గా స్టిచ్ చేసినట్టు కూడా తెలియనివ్వకుండా స్టిచ్ చేశాను. ఆ స్టిచ్చెస్ కూడా పైకి కనబడట్లేదు చూడండి, అంత నీట్ గా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని జాయింట్ చేసుకుందాం. రివర్స్ లో వేసి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్ స్టిచ్ చేస్తున్నాను రివర్స్ లో. ఇలా స్టిచ్ చేసి దాన్ని రివర్స్ లో నుంచి తీయాలి. నెక్ అనేది రౌండ్ షేప్ లో రావడానికి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తే ఏంటి అంటే ముడతలు రాకుండా రౌండ్ షేప్ లో చూడడానికి మంచిగా కనబడుతుంది. ఇప్పుడు దీన్ని స్ట్రైట్ గా చేసుకున్న తర్వాత దీని పైనుండి కూడా మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏంటి అంటే నెక్ పైకి లేవకుండా స్టిఫ్ గా ఉంటుంది. నెక్ కు నేను పైపింగ్ వేద్దాం అనుకున్నాను కానీ వెయ్యలేదు. కావాలంటే ఎమ్మింగ్ పట్టి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. పై పార్ట్ అంతా స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు కింది పార్ట్ కొద్దాము. కింది పార్ట్ లో ఎమ్మింగ్ పట్టి యాడ్ చేస్తున్నాను. ఈ ఎమ్మింగ్ పట్టికి ఒక సైడ్ కోర్ వచ్చింది కాబట్టి
నేను ఫోల్డ్ చేసి కుట్టకుండా డైరెక్ట్ అలానే వేస్తున్నాను. అలా కోర్ రాకుండా ఉంటే కంపల్సరీ దాన్ని ఫోల్డ్ చేసి కుట్టాల్సి ఉంటుంది. బ్లౌజ్ కింది పార్ట్ మొత్తం ఇప్పుడు మనం ఎమ్మింగ్ పట్టి వేసేస్తున్నాము. స్టిచ్చింగ్ చేస్తుంటే మన అన్ని పాప మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. నేను కుడతా అని చెప్పేసి. ఇంట్లో పిల్లలుంటే అంతే, వాళ్ళని చూసుకుంటూ మన వర్క్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఇప్పుడు ఎమ్మింగ్ పట్టిని సీదా చేసి దాని పైనుండి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మంచి షేప్లో ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు మనం నెక్ స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ హుక్స్ కదా, బ్యాక్ పార్ట్ ని 2 పార్ట్స్ గా కట్ చేశాను. ఇప్పుడు ఇంకో పార్ట్ని కూడా నెక్ జాయిన్ చేద్దాము. సేమ్ ఫ్రంట్ నెక్ ఎలా జాయిన్ చేసామో ఇది కూడా సేమ్ అలానే చేయాలి. కట్స్ కూడా సేమ్ దానికి ఎలా పెట్టామో రౌండ్ షేప్ రావడం కోసం దీనికి కూడా సేమ్ అలానే పెట్టాలి. పెట్టి దీన్ని ఇలా సీదా తీస్తే మంచి రౌండ్ షేప్ లో వస్తుంది. ఇప్పుడు దీని పైన ఇంకొక స్టిచ్ వేసుకుందాం. మన ఇంట్లో ఒక్క స్టిచ్చింగ్ మిషన్ ఉంటే మనకు స్టిచ్చింగ్ చేయడం రాకపోయినా సరే అది చిన్న చిన్న కుట్టుకోవడానికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తా, మీకు స్టిచ్చింగ్ రాకపోయినా సరే ఒక మిషన్ మాత్రం తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అది చిన్నదైనా పెద్దదైనా. స్టిచ్చింగ్ రాకపోయినా ఒక్క మిషన్ తెచ్చి ఇంట్లో పడేస్తే అది ఉంటుందో మూలకి మన జీవిత కాలం ఉంటుంది. అది అస్సలు పాడవవు ఈ మిషన్లు అనేటివి. మనం చిన్న చిన్న వాటికి బయట వెళ్ళి ఏం స్టిచ్ చేయించుకుంటాం చెప్పండి, అదేదో మన ఇంట్లోనే చేసుకుంటే ఇలా యూట్యూబ్ లో వీడియోస్ చూసి కూడా మనం స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకా స్టిచ్చింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే తొందరగా వచ్చేస్తుంది. ఒక 1 month లోనే మనం పర్ఫెక్ట్ అయిపోవచ్చు. అంత ఈజీ స్టిచ్చింగ్ నేర్చుకోవడం. ఇంకా ఇది పక్కన పెడితే బ్యాక్ ప్లీట్స్ పెట్టుకున్నాను 4 inches కి మార్క్ చేసుకుని. నేను చెప్పేది వినడమే కాకుండా వీడియో కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత ఈజీయో స్టిచ్చింగ్ చేయడం. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వేస్తున్నాను. ముందైతే కాజా పట్టిని స్టిచ్ చేద్దాము. వీడియోలో చూపిస్తున్నట్టు ముందు ఒక స్టిచ్ వేసుకొని బ్యాక్ సైడ్ అనేసి దాన్ని ఫోల్డ్ చేసి దాని పైనుండి ఇంకొక స్టిచ్ వేయాలి. కాజా పట్టి కదా ఇది, ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాని సైడ్ కి ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఆ మిడిల్ లో కాజా వస్తుంది. అలానే నెక్ దగ్గర స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. కింది సైడ్ ఫోల్డ్ చేసుకోకున్నా పర్లేదు, ఎందుకంటే దానికి ఎమ్మింగ్ పట్టి వస్తుంది కాబట్టి ఏం కనిపించదు. కింద ఎక్కువ మిగిలిపోయిన క్లాత్ ని కట్ చేసుకోవాలి ఈక్వల్ గా. ఇప్పుడు ఈ కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకున్నామో సేమ్ ఇంకో పార్ట్ కి ఉక్స్ పట్టి కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే కాజా పట్టి బయటికి వస్తుంది కనిపించేలా, ఉక్స్ పట్టి లోపలికి వెళ్ళిపోతుంది కనిపించకుండా. కాజా పట్టి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తో స్టిచ్ చేశాను. ఉక్స్ పట్టి ఏమో లైనింగ్ ఫ్యాబ్రిక్ తో స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది లోపలికి ఫోల్డ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు నేను ఎమ్మింగ్ పట్టి జాయిన్ చేస్తున్నా. కింది పార్ట్కి 2 parts ఉన్నాయి కదా బ్యాక్ సైడ్, ఆ 2 parts కి ఎమ్మింగ్ పట్టి జాయిన్ చేయాలి. మధ్యలో ప్లీట్స్ ఉన్న దగ్గర కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ దీనిపై నుంచి కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి 2 parts కి. కాజా పట్టి కింద కొంచెం ఫోల్డ్ చేస్తున్నా చూడండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ ఏమైనా బయటికి వచ్చినా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుందాము. మీ అందరికీ క్లియర్ గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ చేసి చెప్పండి. నాకు కూడా తెలుస్తుంది కదా నేను ఎలా చెప్తున్నాను, మీకు ఎలా అర్థం అవుతుంది అని చెప్పేసి. షోల్డర్స్ 2 జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు హ్యాండ్స్ కింది పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కింద సీదా పెట్టేసి దానిపైన లైనింగ్ వేసాను. స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దాన్ని ఇప్పుడు రివర్స్ లో వేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఆర్మ్స్ లోతు తీసుకోవాలి కదా, మనం కట్ చేసుకునేటప్పుడు తీయలేదు. నేను ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తున్నాను. హ్యాండ్స్ 1.5 inch కి మార్క్ చేసుకున్నాం కదా పైన షోల్డర్స్ దగ్గర, అక్కడ నుంచి కింద 8.5 inch కి మార్క్ చేసుకున్న దగ్గర లోతు తీసుకోవాలి. మీకు ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోతే వీడియోలో చూసిన విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ మిడిల్ పార్ట్ ని కట్ చేసుకున్నాను, ఎందుకంటే సైజ్ చూసుకోవడం కోసం. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ సైజ్ డిఫరెంట్ రాకుండా ఉండడం కోసం నేను మధ్యలో కట్ చేసుకున్నా కొద్దిగా. కరెక్ట్ సైజ్ చూసుకొని బాడీ పార్ట్స్ కి అటాచ్ చేయడమే.
హ్యాండ్స్ కి రెండు స్టిచెస్ వేసుకోవాలి. మీకు వీడియోలో ఒకటే స్టిచ్ చూపించాను. 2 హ్యాండ్స్ ని కంప్లీట్ చేసేసా. ఇంకా ఆల్మోస్ట్ బ్లౌజ్ అయిపోయినట్టే. కింద నాట్స్ పెట్టాలి అండ్ సైడ్ కి జాయింట్స్ కూడా జాయిన్ చేయాలి. బ్లౌజ్ కి డోరీస్ పెట్టడానికి ఫ్యాబ్రిక్ ని పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1 ఇంచ్ వెడల్పు. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ తో కట్ చేసుకోవాలి. నేను ఈ డోరీస్ చేయడం ఎలానో ఇంకొక వీడియో సపరేట్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. మీకు ఇందులో ఒకవేళ క్లియర్ గా అర్థం కాకపోతే అందులో వెళ్ళి చూడండి. డోరీస్ సన్నగా రావడం కోసం నేను ఒక ట్రిక్ యూజ్ చేస్తున్నాను. అదేంటో చూడండి. సన్నగా కట్ చేసుకున్న ఈ క్లాత్ ఉంది కదా, దాని మిడిల్లో పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఒక్క పాదం పెట్టి స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. నా దగ్గర ఒక్క పాదం ఉన్నది లేదు కాబట్టి నేను దీంతోనే స్టిచ్ చేస్తున్నాను. కట్ చేసుకున్న క్లాత్ పొడవు ఎంత ఉందో అంత పొడవు మనం పైపింగ్ థ్రెడ్ తోనే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ ని బయటికి లాగాలి. చూడండి ఒకసారి. స్టార్టింగ్ ఒక సైడ్ లాక్ చేసుకోవాలి స్టిచ్ వేసి. అలా లాగడం వల్ల లోపలంతా బయటకు వచ్చేసి చూడండి సన్నగా నాట్స్ రెడీ అయిపోయాయి. మనం దీన్ని కుట్టు ఎలా వేసుకోవాలంటే లోపల పైపింగ్ థ్రెడ్ పెడతాం కదా, పెట్టినప్పుడు దాని సైడ్ నుంచే వేయాలి కుట్టు అనేది. డోరీస్ అయిపోయాయి కదా, ఇప్పుడు హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకుందాము. దానికి నేను క్లాత్ కట్ చేసి పెట్టుకున్నా. నేను స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్నా. లెంత్ అండ్ విడ్త్ కూడా 3 ఇంచెస్ వచ్చేలా. మెయిన్ ఫ్యాబ్రిక్ సీదా నుంచి లైనింగ్ వేసి స్క్వేర్ షేప్ స్టిచ్ చేస్తున్నాను. మొత్తం 4 మూలల స్టిచ్ చేసుకోవాలి, ఓపెన్ లేకుండా. 4 సైడ్స్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల స్క్వేర్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా 4 మడతల ఫోల్డ్ చేసుకొని మధ్యలో కొంచెం హోల్ లాగా పెట్టుకోవాలి. కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి, మరీ పెద్దగా కాకుండా. లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, అది కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాంట్లో నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ ని బయటికి లాగాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇందాక ఉల్టా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సీదా వచ్చేసింది. ఇప్పుడు ఈ కార్నర్స్ ని కరెక్ట్ షేప్ లో చేసుకోవాలి. కూడా ఒక ట్రిక్ ఉంది. మన పెన్ రిఫిల్ ఉంటుంది కదా, ఆ రిఫిల్ లోపల పెట్టి కరెక్ట్ షేప్ ని ఇలా బయటికి అంటున్నా చూడండి. నెక్స్ట్ అది అయిపోయాక స్టిచ్ చేసి పెట్టుకున్న డోరీస్ ని ఇప్పుడు ఆ హోల్లో నుంచి బయటికి లాగాలి. లాగడం అంటే మొత్తం కాదు, కొద్దిగా చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కర్ తో మార్క్ చేసుకోవాలి 2 సైడ్స్ లో వి షేప్ లో. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇందాకలాగానే స్టిచ్ చేసుకోవాలి. మార్కర్తో మార్క్ చేసుకొని ఈ టాజిల్స్ స్టిచ్ చేసి బ్లౌజ్ కి అటాచ్ చేస్తే ఇంకా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. ఈ టాజిల్స్ నేను ఒక్కటే వేసి చూపిస్తున్నాను. నేను 6 చేసా మొత్తం. మంచి ఫ్లవర్ టైప్ లో డిజైనర్ వే లో మంచి టాజిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఏమైనా ఎక్స్ట్రా థ్రెడ్స్ అలా బయటికి వస్తే నీట్ గా కట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది. వీటికి ఇంకా 2 టాజిల్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. ఈ కార్నర్స్ షేప్ కూడా చూడండి ఎంత కరెక్ట్ గా వచ్చాయో వి షేప్ లో. వీటికి ఇలా ఎన్ని టాజిల్స్ కావాలంటే అన్ని టాజిల్స్ డిజైన్ చేసి వేసుకోవచ్చు. నేను మాత్రం దీనికి 2 దానికి 2 వేస్తున్నాను. జాయిన్ చేసే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా లెహంగా వచ్చేసి నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువ, మరి ఎక్కువ లెంత్ అయితే మీకు చూడడానికి కూడా బోర్ కొడుతుంది. అందుకే దాన్ని పార్ట్ 2 గా డివైడ్ చేశాను. అది మాత్రం దీనిలాగా చాలా టైం పట్టదు. ఓన్లీ 5-6 మినిట్స్ వీడియోలో దాన్ని కంప్లీట్ చేసేస్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. ఇంకా లహంగా వీడియో చాలా ఈజీగా ఉంటుంది. కటింగ్ ఏం లేదు కాబట్టి ఓన్లీ స్టిచ్చింగే కాబట్టి 5 మినిట్స్ లో అయిపోతుంది. బ్లౌజ్ సైడ్స్ జాయిన్స్ వేస్తున్నాను. ఇప్పుడు మన సైజ్ మెజర్మెంట్స్ తీసుకొని జాయిన్ చేసుకోవాలి. మార్కర్ తో ఒక లైన్ గీసుకొని దాని పై నుండి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేయడం కింది వరకు రాగానే ఆపేసి అక్కడ నాట్స్ ని జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ కుట్టేటప్పుడే జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. 2 కుట్లు దానిపైన అటు ఇటు అని వేస్తే స్టిఫ్ గా ఉండిపోతుంది, ఇంకా ఊడకుండా. బ్లౌజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. లహంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, చూడండి తప్పకుండా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంతో అంత యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయింది అనుకుంటే ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.